أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. واسألهم عن القرية التي كانت حاضرة البحر إذ يعدون في السبت إذ تأتيهم حيتانهم يوم سبتهم شرعا ويوم لا يسبتون لا تأتيهم كذلك نبلوهم بما كانوا يفسقون. మరియు సముద్ర తీరమునందున్న ఆ నగరవాసులను గురించి వారిని అడుగు. వారు శనివారపు సబ్త్ ధర్మాన్ని ఉల్లంఘించేవారు. ఆ శనివారం సబ్త్ రోజుననే చేపలు వారి ముందుకు ఎగిరెగిరి నీటిపైకి వచ్చేవి. మరియు శనివారపు సబ్త్ ధర్మం పాటించని రోజు చేపలు వచ్చేవి కావు. వారి అవిధేయతకు కారణంగా మేము వారిని ఈ విధంగా పరీక్షకు గురి చేశాము. وَإِذْ قَالَتْ أُمَّةٌ مِّنْهُمْ لِمَ تَعِظُونَ قَوْمًا اللَّهُ مُهْلِكُهُمْ أَوْ مُعَذِّبُهُمْ عَذَابًا شَدِيدًا قَالُوا مَعْذِرَةً إِلَى رَبِّكُمْ وَلَعَلَّهُمْ يَتَّقُونَ. వారిలోని ఒక వర్గం వారు అల్లాహ్ ఎవరిని నశింపజేయనున్నాడో లేదా ఎవరికి కఠిన శిక్ష విధించనున్నాడో అలాంటి వారికి మీరెందుకు ఉపదేశం చేస్తున్నారు అని అంటే, అతను ఉపదేశం చేసే వ్యక్తి అన్నాడు, మీ ప్రభువు ముందు హితబోధ ఎందుకు చేయలేదని, నాపై నింద ఉండకుండా మరియు వారు దైవభీతి గలవారు అవుతారేమోనని. فَلَمَّا نَسُوا مَا ذُكِّرُوا بِهِ أَنجَيْنَا الَّذِينَ يَنْهَوْنَ عَنِ السُّوءِ وَأَخَذْنَا الَّذِينَ ظَلَمُوا بِعَذَابٍ بَئِيسٍ بِمَا كَانُوا يَفْسُقُونَ. తరువాత వారికి చేయబడిన హితబోధను వారు మరచినప్పుడు దుష్కార్యాల నుంచి వారిస్తూ ఉన్న వారిని మేము రక్షించాము. మరియు దుర్మార్గులైన ఇతరులను అవిధేయత చూపినందుకు కఠిన శిక్షకు గురి చేశాము. فَلَمَّا عَتَوْا عَمَّا نُهُوا عَنْهُ قُلْنَا لَهُمْ كُونُوا قِرَدَةً خَاسِئِينَ. కాని నిషేధించబడిన వాటినే వారు హద్దులు మీరి చేసినప్పుడు మేము వారితో, మీరు నీచమైన కోతులుగా మారండి అని అన్నాము.